రాష్ట్రంలో కొత్తగా 8 ఇండస్ట్రియల్ సిటీస్ ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. ఓడరేవుల వెంట ఉండే ప్రాంతాలనే నగరాలుగా తీర్చిదిద్దుతారు. వీటికి 11,000 కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్రంలో ఉన్న పోర్టుల అవసరాలకు అనుగుణంగా వీటిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో ఈ నగరాలు రూపుదిద్దుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ నగరాల్లో ఇళ్లు, కార్యాలయాలు, ఎంటర్టైన్మెంట్, గోడౌన్స్ తదితరాలను నిర్మిస్తారు. పోర్టులకు అనుబంధంగా వాటికి ఉపయోగపడేలా వీటిని నిర్మించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగరమాల ప్రాజెక్టు 2 పథకం కింద ఇవి రూపుదిద్దుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అప్పుడు వీటి ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, సెజ్లు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ క్లస్టర్లు రూపుదిద్దుకుంటాయి. నౌకా నిర్మాణం, ఉక్కు పరిశ్రమలు, లాజిస్టిక్స్, చిన్న తరహా పరిశ్రమలు విస్తరిస్తాయి. ఇవన్నీ ఏర్పాటు కావడం ద్వారా తీర ప్రాంతంలో పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. విశాఖలో మెరైన్, ఫార్మా, కాకినాడలో పెట్రోలియం లాజిస్టిక్స్, మచిలీపట్నంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాల తయారీ, ఆటోమొబైల్ విడిభాగాలు, రాంబిల్లిలో నౌకాదళ పరికరాలు, మూలపేటలో ఫార్మా ఎగుమతులు, రామాయపట్నంలో చమురు నిల్వలు, దుగరాజపట్నంలో మెరైన్ సెజ్, కృష్ణపట్నంలో కార్ల ఎగుమతి, సౌర విద్యుత్తు పరిశ్రమలు వస్తాయి.